భార్గవ్ ఇక్కడ మా వంశంలో క్షమించడమే తప్ప క్షమాపణ చెప్పే అలవాటు మాకు లేదు. తప్పు చేయనంత వరకు ఎవ్వరూ క్షమాపణలు చెప్పక్కర్లేదు. ఇలా తలతిక్కగా మాట్లాడితే ఎవరైనా సరే సారీ చెప్పాల్సిందే. చూడు జానకి, అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు. నా కోపం వస్తే నేను అసలు మనిషినే కాను. ఇప్పుడు మాత్రం మనుషులు ఎవరైనా అన్నారా? చూడరా ఎలా మాట్లాడుతుందో. జానకి, నీకు దండం పెడతాను, వాడిని రెచ్చగొట్టకు. ఎందుకు వాడితో గొడవ పడతావు? ఆడి బదులు నేను సారీ చెప్తాను. సారీ సారీ. తప్పు చేసింది అనే నువ్వెందుకు సారీ చెప్తున్నావు? నువ్వెందుకురా సారీ చెప్తున్నావు? అది కాదన్నయ్య. చూసావా తను చెప్పని ఇంకొకరిని చెప్పనివ్వడు. పొగరు పొగరు గురించి నువ్వే చెప్పాలి. మరి పిచ్చి పిచ్చిగా మాట్లాడమంటే ఊరుకునేది లేదు. ఏం చేస్తావు? శాంతి శాంతి శాంతి. సర్లే కానీ ఆ బాటిల్ ఏంటి? అసలే వేసవకాలం కదా, రాత్రి దాహం వేస్తే చల్లగా తాగొచ్చని మజ్జిగ తెచ్చుకున్నాను. మీ అన్నయ్యతో వాదించి నాకు దాహం వేస్తుంది. ధర్మం చేశాను అనుకో. ఎంత పుల్లగా ఉందేంటి? బాటిల్ లాక్కొని తాగిందే కాక మళ్ళీ పుల్లగా ఉంది, చేదుగా ఉందని వంకలు పెడతావా? అయినా మా తమ్ముడు తీసుకొచ్చింది నువ్వు తాగడం ఏంటి? నేను ఒకటని కొందేస్తే మీరిద్దరు చెరిసగం తాగేశారు, ఇంకా నాకేం మిగిలింది? పక్కరా ఖాళీ బాటిల్. అసలు తోటకు వెళ్తున్నావు, దెయ్యాల చెట్టు దాటుకుని వెళ్ళాలంటే భయం పోవడానికి నేను తెచ్చుకున్న కళ్ళుని పోటీ పడి మీరిద్దరూ ఖాళీ చేశారు. సరే సరే, మీరిద్దరు కాపలాకి వెళ్ళండి, నేను ఇంటికి పోతాను. అదేంట్రా నన్ను రెచ్చగొట్టేసి నువ్వు వెళ్ళిపోతానంటావేంటి? తెచ్చిన బాటిల్ మీరు ఖాళీ చేశాక నేను ఎలా ఉంటాను? మీ ఏడు మీరు ఆడవండి, నేను వెళ్ళి ఇంకో బాటిల్ తీసుకొస్తా. రైట్ ఆచు. చూసావా, మీ తమ్ముడు కూడా నీతో ఉండట్లేదు. అది తమరి టాలెంట్. అనవసరంగా నీతో గొడవ పడ్డం ఎందుకని వాడు వెళ్ళిపోయాడు. ఇదంతా నీ వాళ్ళే. ఈ తోటలో ఒంటరిగా ఉంటూ బోర్ కొడుతుంది. సరదాగా మాట్లాడదామంటే బుజ్జిగాడు కూడా పారిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి? పాటలు వింటే టైం పాస్ అవుతుంది. నా గోటు శృతిలోనా, నా గుండె లయలోనా, పాడవే పాడవే కోయిలా, పాడుతూ పరవశించు జన్మ జన్మలా. నా గోటు శృతిలోనా